నాగావళి హోటల్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వరద సరోజనమ్మ భర్త వరద వెంకట గోవిందరాజులు తనకు తన కొడుకు కారణంగా ప్రాణహాని ఉందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికి తన ఇద్దరు కుమార్తెలతో వెళ్ళి వినతిపత్రం ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం తండ్రి కొడుకుల మధ్యన తలెత్తిన ఈ వివాదంలో ఈరోజు హీరోగా చూస్తున్నటువంటి తండ్రిని ఈరోజు విలన్గా చేసినటువంటి ఈ పరిణామాల్లో ఆ కొడుకుని ఇలా విలన్గా చిత్రీకరించిన పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వరద సరోజిని గోవిందరాజుల ఏకైక కుమారుడైనటువంటి వరద వెంకట ఆనంద్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు మీ వల్ల నాన్నగారికి ప్రాణహాని ఉంది అన్న ఒక మాట వినడానికైనా సరే మీ చెవులు రుచిస్తున్నాయి. నమస్కారం. చాలా దురదృష్టకరం. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను, చాలా చింతిస్తున్నాను. నాన్నగారు మరి మా అక్క చెల్లెళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వినతిపత్రం నా మీద నా వలన ఆయనకి ప్రాణహాని ఉందని, నేను ఆయనకి ఇంటి నుంచి బయటికి పంపించానని అనే ఆరోపణలు నా మీద వేశారు. అది చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా సీఎం గారికి వాళ్ళు పూర్తిగా ఫ్యాక్ట్స్ని సప్రెస్ చేసి మిస్రిప్రజెంటేషను ఇవ్వడం జరిగినది. మా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నామనే విషయం తెలిసిందే. దానికి మేము హైకోర్టు వారు ప్రస్తుతం మీడియేటర్ని అపాయింట్ చేయడం జరిగినది. ఈ నెల 7వ తారీఖుని మీడియేటర్ దగ్గరికి మీ అందరం కూడా వెళ్ళడం జరిగింది. నేను మా అక్క చెల్లెలు అందరం కూడా. మళ్ళీ ఆయన ఇంకొక డేటు, మళ్ళీ ఒక పక్కన మీడియేషన్ జరుగుతున్నప్పుడు ఈ లోపల 11వ తారీఖుని సీఎం గారిని కలిసి ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నది చాలా తప్పు. అది పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఒక మాజీ ఎమ్మెల్యే ఏకైక కుమారుడిగా తెలుగుదేశం పార్టీ తొలినాళ్ళలో సరోజనమ్మ పేరు చెప్తే ప్రతి ఒక్కరు కూడాను ఆమె ఒక అంటే అన్నం పెట్టే చేయిగా భావించిన అటువంటి కడుపును పుట్టిన కొడుకుని ఈరోజు ఒక హీరోగా చూడాలనే ఉద్దేశంతో అప్పట్లో హోటల్ నాగావళి నిర్మించడంలో మిమ్మల్ని ఏ స్థాయిలో చూడాలని నాన్నగారు కలగన్నారు. అమ్మగారు నాన్నగారు చాలా ఫోర్ థాట్తో ఇక్కడ మా అమ్మగారు వరదా సరోజ గారిని ఎన్టీ రామారావు గారే స్వయంగా 1984లో నాదెండ్ల భాస్కర్రావు గారు ఆయనకి తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఆయన మా అమ్మగారిని స్వయంగా ఆయనే మా పికప్ ఎంచుకుని ఎంపిక చేసుకుని ఆవిడికి తెలుగుదేశం టికెట్ ఇవ్వడం, టెక్కలి నియోజకవర్గానికి తెలుగుదేశం టికెట్ ఇవ్వడం జరిగినది. తదుపరి మా నాన్నగారు అమ్మగారు ఇక్కడ ఈ హోటళ్ళు స్థాపించడం జరుగుతుండగా మరి ఈ హోటల్ని దిగ్విజయంగా ముందుకు నడిపించడాని గురించి అని చెప్పి నన్ను హోటల్ మేనేజ్మెంట్ చదివించారు. నేను 1991లో హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని ఈ హోటల్ని నేను అప్పటికి ఈ పొలిటికల్ దీంట్లో పడి మా హోటళ్ళు ఇక్కడ స్థాపించారు, కానీ కట్టించడం బిల్డింగ్ ఫ్రేమ్ అయితే కట్టించారు, కానీ లోపల ఇంటీరియర్ కానీ ఇంకోటి కానీ ఫెసిలిటీస్ కానీ ఏమీ చేయలేక ఓపెన్ చేయలేక చాలా ఇబ్బందుల్లోని ఉన్నప్పుడు నన్ను మీ ఇష్టంతో చదివించారా, మీ నాన్న కోరిక మేరకు మీరు చదివారు? మా నాన్నగారు అమ్మగారు నాకు ఒక దిశ చూపించారు. హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక మంచి కోర్స్ అని నాకు కూడా ఒక ఛాలెంజింగ్గా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను చాలా చక్కగా హోటల్ మేనేజ్మెంట్ చదువుకుని నాకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు బయట వచ్చినప్పుడు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో నేను చదువుకున్నప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా నేను మరి ఈ హోటల్ ఓపెన్ చేయాలి, దీన్ని ఒక చక్కడైనటువంటి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి, సక్సెస్ఫుల్గా శ్రీకాకుళం ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్ హోటల్ స్థాపించాలి. అప్పట్లో 1991లోనే. ఇది ఎంతైనా మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి ఒక ఉన్నతి స్థితిని తీసుకువెళ్తుంది. ఇక్కడ వచ్చి మీ కళ, మీ నాన్నగారి కళ. మా నాన్నగారు ఇది స్థాపించడం జరిగినది, కానీ నేను దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా ఇవాళ వరకు 35 సంవత్సరాలు దాన్ని చక్కగా నడుపుకుంటూ నేను తీసుకొచ్చాను. అటువంటి నాగావళి హోటల్కి ఇంతమంది ఓన్ చేసుకున్న నేపథ్యంలో ఆ కుటుంబ తగాదాలకి ఎక్కడ బీజం పడింది,
హీరోగా చేసిన కొడుకు ఈరోజు తండ్రి దృష్టిలో విలన్ ఎలా అయ్యాడు? మా నాన్నగారితో మేము ఆయన 87 సంవత్సరాల వరకు మాతోటే చక్కగా ఉన్నారు. మేము అన్యోన్యంగా ఉన్నాము. మేము అన్ని రకాలుగా ఆయనకి మా చేదోడు వాదోడుగానే ఉన్నాను. ఆయన చేసినటువంటి బిజినెస్ వెంచర్స్ అన్నింటిలో నేను భుజం కాశాను. అప్పులున్నప్పుడు నేను చేశాను. మా అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళకి మరి వాళ్ళ కట్న కానుకలకి అన్నిటికీ కూడా నేను బరువు బాధ్యత మోసి నేను ఇక్కడ అన్ని రకాలుగా అండదండలు మా తల్లిదండ్రులకి నేను అందించాను. నా యొక్క పూర్తిగా ఒక బ్యూటిఫుల్ సన్గా నేను పూర్తిగా ఆయనకి సహకరించాను అన్ని విధాలుగా. నాదంటూ ఏమీ లేకుండా అంత సర్వస్వం మా నాన్నగారు అమ్మగారిదే అనే భావంతో నేను చేసుకున్నానండి. ఇలా చేసుకునే క్రమంలో ఎక్కడ మీ మధ్యన ఈ గ్యాప్ క్రియేట్ అయింది? ఈ గ్యాప్ క్రియేట్ అయినాక ఆస్తు తగాదాలు అనుకోవచ్చా, లేకపోతే ఆధిపత్య పోరు అనుకోవచ్చు? ఇది ముఖ్యంగా మా అమ్మగారు చనిపోయిన తర్వాత కొన్ని వివాదాలు మా అమ్మగారు ఆశయాల ప్రకారంగా ఈ హోటల్ అన్నది నాకు మా మనవడు మా అబ్బాయి ఆవిడ మనవడికి చెందాలని ఆవిడ యొక్క విల్లు ఈ భాగంగా మా అక్క కావాలని ఒక దీంతో ఇక్కడ మా యాక్చువల్గా వివాదం అన్నది ఏర్పడడం జరిగిందండి. దాంట్లో మా క్లియర్గా మా అమ్మగారు వీలునామా ప్రకారంగా మా అబ్బాయికి ఈ హోటల్ అన్నది రాయడం జరిగింది. దాంతో వాళ్ళకి ఒక ఏదైతే కంపెనీ అంటున్నారో దాని తాలూకా టైం అయిపోవడంతో మా అబ్బాయి మేజర్ అవ్వడంతో ఇది ఆధిపత్యం మా మేనేజ్మెంట్ టేకప్ చేయడం జరిగింది. దానికి నాన్నగారు పూర్తిగా కూడా మా మనస్ఫూర్తిగా అంగీకరించి మాకు అన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆయన ఒక మా ఫ్రెండ్ దగ్గర ఒక తిరుపతమ్మ గారు అనే ఒక మా ఫ్రెండ్ దగ్గర ఆవిడ గుంట్లో పోతే ఆవిడ దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళ పాటు ఉంటాను అని చెప్పి మా దగ్గర నుంచి ఇక్కడ ఫర్నిచర్ అన్నిటితోటి మాకు ఆ విధంగానే చెప్పి వెళ్ళారు. ఆ తర్వాత మా అక్క చెల్లెళ్ళు ఆయన లోపరుచుకుని పూర్తిగా ఆయన్ని మనసు మార్చి నేను ఆయనకి వ్యతిరేకంగా నన్ను వ్యతిరేకంగా నా వల్ల ఆయనకి ప్రాణహాని కలిగిస్తాననే దీంతో ఆయన అలా భయప్రాంతుడు చేసి ఇంత అడ్వాన్స్ ఏజ్లో పాపం ఆయన మానసిక ఒత్తిడికి ఆయన కొద్దిగా స్టేట్ ఆఫ్ మైండ్ కొద్దిగా దీంతో ఆయన ఈ విధంగా ఆయన అయ్యారు. దానికి ఒక సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా ఆయన ఏదో ఆయన బయట ఉండి నన్ను బయటికి లాగేసి ఈ ఆస్తినేమో అక్క చెల్లెలకి అప్పచెప్పాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఏదో కోర్టు నుంచి ఆర్డర్ రావాలనే దీంతో ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ కనుక ప్రస్తుతం నాన్నగారు 87 వయసు వరకు తండ్రి కొడుకులు కూడా అన్యూన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. ఆయన్ని గెంటేశారు అని ఆరోపిస్తున్నారు. గెంటేశారా? ఆయన మానాన ఆయన వెళ్ళారు. చాలా తప్పండి. ఒక తండ్రిని ఒక కొడుకు ఇంతలాగా ప్రేమించి చూసుకున్న మా తండ్రిని మేము బయటకు వెళ్ళడం అన్నది కాదు. ఆయన స్వేచ్ఛగా ఆయన ఫ్రెండ్ అయినటువంటి మా తిరుపతమ్మ గారికి క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నటువంటి స్టేజ్లో ఆవిడ జర్మనీ నుంచి రావటము, వైజాగ్ ఎంఈపీ కాలనీలోనే ఒక అద్దెల్లు తీసుకుని ఉండటము, అక్కడికి వెళ్ళి ఆవిడతోటి ఆ ట్రీట్మెంట్ అవుతున్న కాలంలో నేను వెళ్ళి ఆవిడతో పాటు ఉంటాను అని చెప్పి ఈయనకి మా దగ్గర చెప్పడం జరిగింది. ఆ విధంగానే వెళ్ళారు తప్ప వేరే అప్పటికైతే ఏ ఉద్దేశము లేదు ఆయనకి. మరి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇవన్నీ పరిణామాలు చేరుకున్నాయి. అంటే హోటల్ నుండి ఆయనగా తిరుపతమ్మ దగ్గరికి వెళ్ళిన క్రమంలో ఏదైతే మేజర్ తీరినటువంటి మీ అబ్బాయి ఈ ఎసెట్ను స్వాధీనం చేసుకోవడానికి మీ అమ్మగారు రాసినటువంటి వీలునామా దోహదపడింది. దానికి నాన్నగారు కూడా సహకరించారు. కానీ గడప దాటి వెళ్ళిన నాన్నని అక్కజెల్ ఇద్దరు కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈరోజు ఆనంద్ హంతకుని చేసింది. అంతేనండి. అదే మేము మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ఈ సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా ఆయన ఏదో ఏ రిలీఫ్ అయితే కోరుకుంటున్నారో ఆ రిలీఫ్ మేము మొదటి నుంచి మా ప్లెయింట్లో మేము రాస్తున్నది, నాన్నగారు మీరు రండి, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం, మీరు మాతో ఉండండి, మీరు ఎందుకు బయట అద్దెల్లోని అక్కడ ఎక్కడ ఉండి ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, నేను మిమ్మల్ని మీకు ఎటువంటి ఇది ఉన్నా సరే మేము చూసుకుంటాం. మీరు చెప్పే మాటల్లో నమ్మశక్యంగా లేవన్న విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర కూడా మీ సిస్టర్స్ ఇద్దరు, అదేవిధంగా సాక్షాత్ మీ నాన్నగారు కూడా ఆయన అక్కడ మీ వల్ల ప్రాణహాని ఉంది, నిజంగా ఆనంద్ అంత కర్కశుడా, నాన్నగారిని ఇంటి నుండి బయటికి గెంటేసి ఈరోజు ఆయన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని మీ అక్కజిల్ల ఆరోపణ, నాన్నగారు ఆరోపణ చాలా తప్పండి.
నా నా వరదా వెంకట ఆనంద్, హోటల్ నాగావళి ఆనంద్ అని నాకు బాగా ఇక్కడ అందరూ కూడా తెలిసినాడు. ఈ 30 సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం విశాఖపట్నం ఈ డిస్ట్రిక్ట్స్లో నేను చాలా ఇది హోటల్ అసోసియేషన్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా చేశాను. ఏపీ హోటల్ అసోసియేషన్ అందరూ కూడా నాకు తెలుసు. నేను ఎటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిని, నేను ఎటువంటి ఏమైనా నాకు ఎటువంటి కాంట్రవర్సీస్ కానీ ఇంకోటి కానీ రాజకీయాలు కానీ అన్నిటికీ కూడా దూరంగా ఉండి ఒక వ్యాపారము దాంతో కస్టమర్తో రిలేషన్స్, తర్వాత సోదరి సోదరులతో అందరితో ఫ్రెండ్లీగా ఉండడము, ఇదే నాకు తెలుసు తప్ప అటువంటివి నాకు ఎప్పుడు ఉద్దేశం లేదు, అలా ఎప్పుడు కూడా లేదు. గెలిచిన ఆనంద్ ఇంట ఓడిపోయే పరిణామాలకి ఎవరు కారకులంటే మా అక్క చెల్లెళ్ళే దీనికి కారకులు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని ఈ సైకలాజికల్ ప్రెషర్ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అప్పటికే అన్ని రకాల ఆస్తుల్లోనే అన్ని రకాలుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా వాళ్ళ వాటాలు వాళ్ళకి ఇస్తుండగా కూడా ఎవరు ఈ 3 డిస్ట్రిక్ట్లలోని మాకు తెలిసి ఎవరికి ఇవ్వనంటి విధంగా మా అక్క చెల్లెలకి ఇవాళకి కూడా నేను కూడా పార్టీషన్ సూట్ ఏదైతే వేశానో దాంట్లోని ఒక సమానమైన వాటా ఇస్తానని చెప్పి నేను వేశాను. అందువల్ల వాళ్ళకి మా చిరాస్తుల్లోని అన్నీ పూర్తిగా మా అమ్మగారు తాలూకా జ్యువెలరీ, వెండి, బంగారం అన్నీ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కట్నాలు, కానుకలు అన్నీ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు ఆస్తులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము ఏదైతే అమ్ముతున్నామో అన్నిటికి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో నాన్నగారు అడ్వాన్స్ ఏజ్లోని ఒక 3 కోట్ల రూపాయలు ఎఫ్డిఆర్లు ఆయన ఒక ఆఫ్షోర్ ప్రాజెక్ట్లోని మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2011లోని 1 కోటి రూపాయలు ఇస్తే అది ఎఫ్డిఆర్లు చేసి ఉంచుకుంటే ఈ ఓల్డ్ ఏజ్లో నాకు సేఫ్టీ సెక్యూరిటీకి కావాలని ఆ రోజు 2011లో ఆయన చెప్పినటువంటి ఉంటే ఈ మధ్యకాలంలో ఆయన దగ్గర ఆ అమౌంట్ కూడా వాళ్ళు పూర్తిగా తీసుకోవడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ కూడా ఆనంద్ మనోధైర్యాన్ని దెబ్బకొట్టి మదనపాటు దిశగా ఒకగానొక కొడుకును ఉన్నత చదువులు చదివించుకోవాలనుకున్నట్టు తండ్రి ఆశయ సాధనకు ప్రతి అంశం కూడా ఆటంకం కలిగిస్తుందండి. అవునండి, చాలా బాధాకరం. ఇటువంటిది ఎవరికి కూడా జరగకూడదు. ఎందుకంటే సొంత తండ్రి ఆయన యొక్క డ్రీమ్స్ని మా కొడుకు నించోబెట్టి ఆయన ఒక హీరోగా చూసుకుని ఆ మార్గంలోని మనం కూడా వెళ్ళి ఒక మంచి కొడుకుగా మంచి సంఘంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని నాకు మనసు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు అలా లేరు. ఆయన పూర్తిగా నేను ఇక్కడ హోటల్లోని మీకు తెలుసు మనకు మధ్యాహ్నం లంచ్ టైము, నైట్ డిన్నర్ టైము చాలా బిజీగా ఉంటుంది. ఈ టైం అప్పుడు నేను లంచ్కి మామూలుగా నన్ను వదిలేస్తే 3:30కి కానీ నేను పైకి వచ్చేవాడిని కాదు. కానీ మా నాన్నగారు నేను లంచ్ చేయాలని ఆయన 1 గంట కరెక్ట్గా 1 గంట 15 నిమిషాలకి నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి నాన్న పైకి రా భోజనం చేద్దాం కలిసి అని అడిగితే నేను ఇంకా ఇక్కడ అన్ని పనులన్నీ చక్కబెట్టుకుని నేను ఒక 15-20 నిమిషాలు లేటుగా వచ్చినా నా కోసం ఆయన వెయిట్ చేస్తారు. అంత అడ్వాన్స్ ఏజ్లోని డయాబెటిక్ పేషెంట్ అయిన కూడా నా గురించి వెయిట్ చేసి బాబు రా నాన్న రా భోజనంకి రా అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద నేను నాన్నగారు ఎదురు కూర్చుని డైనింగ్ టేబుల్ మీద మేము భోజనం చేయడం జరుగుతుంది. ఇది ఇటువంటి ఎన్నో సంఘటనలు ఆయనకి ఎన్నో పరిణామాలు మా దగ్గర ఆయనకి 87 సంవత్సరాల జీవితంలో ఆయనకి 27 ఎన్నో మేజర్ ఆపరేషన్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దానికి పూర్తిగా 4 నెలలు హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలోని ఆయన బెడ్ పక్కనే నా పేషెంట్ బెడ్ మీద నేను పడుకుని ఆయన సేవ చేసుకోవడం అంటూ జరిగింది. ఇటువంటి తండ్రి కొడుకుల బంధం మధ్య ఏ కన్నుపడింది? ఈ బాండింగ్ని బ్లాస్ట్ అవ్వడానికి గల కారణం ఏమనంటే ఒక తండ్రి కొడుకుల మధ్య రిలేషను మా ప్రేమ అభిమానాలు ఒకలాగా ఉంటాయి. తండ్రి కూతుర్లకి ప్రేమ అభిమానాలు వేరేగా ఉంటాయి. నేను నా యొక్క స్వభావంలో నేను ఆయనకి తల్లి పాత్ర నేను వహించలేపాను. ఆయన ప్రేమ పంచుకున్న ఆయన యొక్క పనులే నా డ్యూటీ, అదే నా సర్వీసు, లేకపోతే ఆయన యొక్క ఆశయాలే నా సర్వీసు, లేకపోతే ఆయన చేసినటువంటి అప్పుల్ని నేను తీర్చి ఒక ముందుకు తీసుకెళ్ళాలి, ఒక బాధ్యతను వహించి మా ఫ్యామిలీ అంతా ఒక యూనిట్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఎక్కడ మంచి పేరుతోటే ముందుకు వెళ్ళాలి అనే ఎక్కువగా నేను అటువైపే కాన్సన్ట్రేట్ చేశాను. కానీ అంటే ఆయనకి రోజు కూడా మనం ఏదో ఒక ఈ మాటలు మాట్లాడుకుని ఆయనతోటి ఇచ్చే అది మనకి అబ్బాయిగా నాకు అది కొద్దిగా ఇది నాన్నగారి దగ్గర ఓపెన్ హార్టెడ్గా నాన్నతో పాటు నడవాలి, ఆయన ఆశయ సాధనలో భాగస్వామి కావాలి,
కానీ ఏ విషయంలో కూడా ఆడపిల్లలకి ఇచ్చిన విషయంలో కానీ ఎటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అడ్డు ఎప్పుడూ చెప్పలేదు ఆనంద్ అంటే. అదేనండి, ఎప్పుడు కూడా నేను అడ్డు చెప్పలేదు ఆయనకి ఏది కావాలో ఆ విధంగా చేసేవాళ్ళని. మొత్తం ఉన్నదంతా కూడా ఆయనకే సమర్పించి ఆయన చేతుల ద్వారా ఏదైనా తీసుకోవాలి తప్ప ఇంకొక విధంగా కూడా నేను ఎప్పుడు కూడా చేయలేదు. నాగవాళ్ళలో ఆనంద్కి ఏదైనా డిజిగ్నేషన్ ఉంది ఈ హోటల్కి మీకున్నటువంటి బాండింగ్? మిమ్మల్ని ఎంప్లాయ్గా చూసారా లేకపోతే వారసుడిగా ఆయన ఏమైనా చూపించారు? నేను 1991లో వచ్చినప్పుడు ఫస్ట్ జనరల్ మేనేజర్గా నేను ఫస్ట్ ఇక్కడ ఇది అయ్యాను. తర్వాత నాకు డైరెక్టర్గా అపాయింట్మెంట్ చేశారు. తర్వాత హోల్ టైం డైరెక్టర్గా నేను కంటిన్యూ అయ్యాను. హోల్ టైం డైరెక్టర్గా అంటే మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత హోల్ టైం డైరెక్టర్. నేను ఆ పాత్రను పోషించి నేను అన్నీ చేసుకున్నాను. ఏదైతే టర్మ్ ఉండిందో కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి, ఆ మేనేజ్మెంట్ కంపెనీకి ఏదైతే ఉందో ఆ పూర్తి టర్మ్ వరకు నేనే హోల్ టైం డైరెక్టర్గా ఉన్నాను. ఆ తదుపరి మా అబ్బాయి ఇప్పుడు ప్రజెంట్ మా వరదా నాగావళి హోటల్ అన్నది టేకప్ చేసి ఆయన నడుపుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక హోటల్ లైసెన్సులు, ఫుడ్ లైసెన్సులు అన్నీ కూడా రద్దు చేయించారట, నిజమేనా? అది వాళ్ళ టర్మ్ అయిపోయింది కనుక వాళ్ళే వాళ్ళ ఫుడ్ లైసెన్సు, ఆ కంపెనీ తాలూకా ఫుడ్ లైసెన్స్ని వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. అదేవిధంగా జిఎస్టీని క్యాన్సిల్ చేసుకున్నారు. పబ్లిక్ నోటీస్ తోటి వాళ్ళ లాయర్ ద్వారా కూడా పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అన్ని లైసెన్సులు వాళ్ళు రద్దు చేసుకున్నారు. మేము మా అన్ని లైసెన్సులు కూడా మేము చట్టపరంగా మేము అన్నీ తెచ్చుకుని ఇవాళ మా చట్ట పరిధిలోనే మేము ఇక్కడ మా అబ్బాయి వ్యాపారాన్ని ముందు కొనసాగిస్తున్నాడు. ఏదైతే అమ్మగారు తలిచినటువంటి ఆవిడ విల్లు ప్రకారంగా ఏదైతే సక్సెసర్స్కి వెళ్ళాలి, ఆ ముందుకు తీసుకువెళ్ళాలి, మంచి పేరు తీసుకోవాలని అదే మార్గంలో అదే క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నిటితోటి మేము ముందుకి వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్గా నాన్న ఇటువంటి వివాదాల నేపథ్యంలో కూడా హోటల్కి వచ్చి మళ్ళీ కొద్ది క్షణాలు ఉండి వెళ్ళిపోయిన వెనక ఏంటి అసలు దాని పరిణామం ఏంటి? ఆర్డీఓ ఈ సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా ఆర్డీఓ గారిని అప్రోచ్ అవుతే ఆర్డీఓ గారు ఈ సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారంగా ఇది ఈ పరిధిలోకి రాదు అని అన్నారు. అంటే ఆయన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆయన ఎప్పుడు కోరలేదు. ఎందుకంటే ఆయనకు ఒక 2 లక్షల రూపాయలు ఆదాయము ఒక రెంటల్ రూపంలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమ్దర్వాల్స బ్రాంచ్ మా బిల్డింగ్లో ఉండడంతో దాంతో ఆయనకు వస్తున్నటువంటి రెంటల్ ఆదాయంతో ఆయనకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనకి. అందువల్ల ఆయన మెయింటెనెన్స్ కోరలేదు. ఆయన ఓన్లీ ఆయనకి ఇక్కడ ఇంట్లో ఉండడానికి మమ్మల్ని ఎవిక్ట్ చేయించాలనే ఉద్దేశం వాళ్ళు ఆ విధంగా బీజం ఆయనలో వేయడంతో అదే ఆయన కోరారు. అది కుదరదని ఆర్డీఓ గారు దాన్ని కొట్టివేస్తే మళ్ళీ ఆయన కలెక్టర్ గారికి అప్పీల్ పెట్టుకున్నారు. కలెక్టర్ గారు దాన్ని పూర్తిగా పరీక్షించి 4-5 మీటింగ్లు మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళి ఆ మీటింగ్లో ఫైనల్గా కలెక్టర్ గారు ఆయన డిగ్నిఫైడ్ లివింగ్కి, ఆయన నార్మల్ లివింగ్కి, ఆయనకి మా ఇంట్లోని ఆయన ఉండడానికి ఆయనకి అనుమతి ఇచ్చి మరి మా పోలీస్ వారి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కూడా మా ప్రేయర్లో మొదటి నుంచి కూడా మా నాన్నగారు మీరు మాతోటే ఉండండి, ఈ ఆస్తి వివాదాలు ఎలాగుంటే ఉన్నాయి అవి అక్కడ కోర్టులోకి తేలుతాయి, దానికి మీకు సంబంధం లేదు, మీరు వచ్చి ఉండండి, మీ ఈ చివరి దశలో మీరు ఇబ్బంది పడద్దు, మీరు మాతో వచ్చి ఉండండి, మిమ్మల్ని ప్రేమానుగ్రహంతో మేము చూసుకుంటాము అని ఎప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాము. అదే కలెక్టర్ గారి దగ్గర కూడా అదే వినిపించుకున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆయన సంవత్సరం 2 నెలల పాటు ఆయన పూర్తిగా రాకుండా మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మీరు వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి అని ఆయన హామీ ఇవ్వతో మళ్ళీ వచ్చినప్పుడు మేము ఆయన్ని స్వాగతించాం. కానీ మా అక్క చెల్లెళ్ళు కూడా వచ్చి ఆయనతో పాటు మా ఇంట్లో ఉంటామని ఇక్కడ మాది ప్రాపర్టీ మాది అని వాళ్ళు ఇది చేయడంతో వాళ్ళ వ్యవస్థ మళ్ళీ ఇక్కడ గొడవలన్నీ జరుగుతాయనే ఉద్దేశంతో మా నాన్నగారిని స్వాగతించాము. ఆయనకి అది ఇష్టం లేకపోవడంతో ఆయన మళ్ళీ మా అక్క చెల్లెళ్ళు ఆయన్ని బై ఫోర్స్ ఆయన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోవడం జరిగింది. 365/24 అవర్స్ ఎవరైనా హోటల్కి రావాలనుకున్నటువంటి కస్టమర్లు ఉంటే నిర్భయంగా వచ్చే పరిణామాలు ఉన్నటువంటి నాగావళిలో 3 ఏళ్ల క్రితం మీకు తగాదాల కారణంగా పూర్తిగా సెక్యూరిటీలో ఉన్నటువంటి నాగావళి రావాల్సినటువంటి గోండాలు ఎట్నుండి వస్తారో తెలియదు, ఏ థ్రెట్ ఎట్నుండి వస్తుందో తెలియని పరిణామం నాగావళి హోటల్ ప్రస్తుతం ఉందంటే అంటే మా అక్క చెల్లెళ్ళు ఒకసారి మా నాన్నగారిని తీసుకుని వాళ్ళు మా మీదకి ఒక దండయాత్రకు వచ్చారు. ఒక 30 మంది రౌడీల్ని తీసుకుని మా మీదకి దండయాత్ర ప్రయత్నం చేశారు.
అప్పుడు పెద్దలు మన ఊర్లో ఉన్న పెద్దలు మన జిఎన్వి జ్యువెలర్స్ మురళీ గారు, తర్వాత మా హోటల్ అసోసియేషన్ మా ప్రముఖులు ఎస్విడి మురళీ గారు, తర్వాత మెట్ట నాగరాజు గారు, తర్వాత మరి మా 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 కౌన్సిలర్ రఫీ గారు, తర్వాత మరి తదితర అందరు పెద్దలు ఇమీడియట్గా అక్కడికి వచ్చి మా యొక్క రిలేషన్స్ మా పెద్దనాన్న పిల్లలు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి మా నాన్నగారిని పాసిఫై చేసి అది అప్పుడు ఆ విధంగా రావడంతో మరి మేము కూడా సెక్యూరిటీని అన్నది కొద్ది పెంచుకుని జాగ్రత్తగా మేము వ్యాపారం ముందుకు కొనసాగడం జరిగింది. కానీ దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఈరోజు ఆనంద్ జీవనం సాగించాల్సిన పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు, ఎవరి పరిణామం ఈరోజు మీ మనశ్శాంతి కొరకాడంతో పాటు ఇంత ప్రతిష్టాత్మక లైఫ్ని లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థాయికి తెచ్చినటువంటి నాన్నగారు చేసిన ఆరోపణల్ని ఎలా తిప్పుకొడతారు? అది పూర్తిగా ఆయన యొక్క మానసిక స్థితి, తర్వాత అది ఆయన కూడా తప్పు పట్టలేము. ఆయన పెద్ద ఆయన 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 చేస్తున్నది కాదు, ఆయన వెనకాతలుండి ఇది ఆయన ఒక కీలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి నేపథ్యం ఇది. ఆయన 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 మనసు చాలా వెన్నలాంటిది. ఆయన అటు కొడుకు ఇటు కొడుకు మనవడికి, అటు అక్క చెల్లెలకి, తోడుబొట్టులైన అక్క చెల్లెలకి ఆయన సందిగ్ధంలో ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆయన ఎంత ద్రోహం చేశారో అని మనసులోని ఎంత కుమిలిపోతున్నారన్నది విషయం నాకు తెలుసు. అందుకనే ఆయన పూర్తిగా ఆయన యొక్క వీల్నామా రాయించుకుని, ఆయన పూర్తిగా షేర్లన్నీ వాళ్ళే రాయించుకుని, వాళ్ళు పూర్తిగా ఆయన యొక్క ఆస్తులన్నీ కూడా ఎఫ్డిఆర్లన్నీ కూడా ఎన్కాష్ చేసేసుకుని, ఆయన దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ అన్నీ వాళ్ళు తీసేసుకుని, సర్వస్వం తీసుకుని ఒక కీలుబొమ్మలాగా ఆయన్ని బంధించుకుని వాళ్ళ దగ్గర ఉన్నారు. మా దగ్గరికి పంపించడం లేదు ఆయన్ని. అటువంటి అటు చెప్పలేక ఇటు మాతోటి చెప్పలేక మధ్యన ఇదవుతూ ఆయన చేసిన దానికి ఆయనే దుఃఖపడుతూ మేమే ఆయన హామీ చేస్తాము అనే ఇది ఆయనలో భావన ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారన్నది నా యొక్క ఇప్పటికి కూడా నాన్నగారు పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు దయించి మీరు మా దగ్గరికి వచ్చి ఉండండి, మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకుంటాం. మా అమ్మగారు తాలూకా లాస్ట్ విష్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. మీరు వచ్చి మా దగ్గర ఉండి చక్కగా మిమ్మల్ని అన్ని విధాలుగా మిమ్మల్ని చూసుకోవడానికి నేను, నా అబ్బాయి, మీ కోడలు అందరూ కూడా మేము పూర్తి సహకారంతో ఇక్కడ అందరూ స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. మా హోటల్ నాగావళిలోని అందరూ 30 సంవత్సరాలు పైబడి ఉన్న సీనియర్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. అందరూ ఆయనకి సర్వీస్ చేస్తూ ఎంతో బాగా అందరూ ఆశ్చర్యకరమైనటువంటి ఇది ఆయన ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఆయన ఎందుకు ఇలా అయిపోయారు అని. అందరూ అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడేమో వీల్ చైర్ పరిస్థితికి వచ్చేసారు. ఎంత వీక్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఎంత రాజాది రాజులాగా ఉండేవారు, జమీందారులాగా ఇక్కడ ఉండేవారు. అటువంటి ఆయన ఇలాగ అయిపోయారన్నది అందరూ చాలా దుఃఖిస్తున్నారు. మీ రాక్ గురించి మీ అందరం వెయిట్ చేస్తున్నాం. మీరు ఇవన్నీ తగాదాలన్నీ పక్కన పెట్టి మీరు దయించి రండి, మిమ్మల్ని చూసుకుంటాం. మిమ్మల్ని చక్కగా మీ గత వైభవాన్ని మీకు ఉండేటట్టుగా అన్ని విధాలుగా మేము చూసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే భర్తగా తనకు కొడుకు నుండే ప్రాణహాని ఉందని సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర వినిపించుకున్న నేపథ్యంలో వారు గనక చర్యలు మొదలు పెడితే ఆనంద్ ఆ చర్యలకు ప్రతి చర్యలు ఏం చేపట్టిపోతున్నారంటే, ప్రస్తుతానికి సీఎం గారు న్యాయం చేస్తా అన్నారు. అది చాలా సంతోషం. ఆ న్యాయం గురించి మేము కూడా చూస్తున్నాం. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము ప్రస్తుతానికి మా మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా హైకోర్టులోని ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులోని ఉన్నాయి. సో ఆ ఏవైతే మా ఆరోపణలు ఉన్నా అవి మన చట్టపరంగా ఏదొస్తే దాన్ని పూర్తిగా మేము స్వీకరించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఎటువంటి సందేహం మాకు లేదు. అందువల్ల మేము చేస్తున్నది 100% మేము సరైన మార్గంలో ఉన్నాం. మేము కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో మేము వెళ్తున్నాము. అందువల్ల మేము ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నాను. 30 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. నేను ఉన్న భూమి మీద నేను ఉన్న ఇంట్లోనే నేనే ట్రెస్పాస్ అన్నది ఎంతవరకు అది కరెక్ట్? నేను ఒక తండ్రి ఆస్తి కొడుకు కాకపోతే ఎవరికండి వెళ్తుంది? ఎవరండి బాధ్యతలు మోస్తారు? ఇవాళ ఎందుకు ఆయనకి ఎంత అప్రతిష్ట వచ్చింది? కొడుకు నుంచి దూరం వెళ్ళడంతో కదా ఇవన్నీ వచ్చాయి. కొడుకుతో ఉంటే ఇవన్నీ అవ్వవు కదా. ఆయన చక్కగా ఉండేవారు కదా. ఇదివరకు ఎప్పుడు కంప్లైంట్ ఏం లేదే.
ఎప్పుడు కూడాను ఆయనకి ఇన్నిసార్లు ఇన్ని చికిత్సలు జరిగాయి, ఇన్ని హార్ట్ పేషెంట్లు వచ్చాయి, ఇన్ని రకాలైనటువంటి జబ్బులు ఆయన ప్యాంక్రటైటిస్ వచ్చింది, ఎన్నో స్పైనల్ కార్డ్ సర్జరీ, ఎన్ని రకాలుగా అన్ని రకాల నుంచి అన్నిటి నుంచి బయటికి దిగ్విజయంగా ఇంత సక్సెస్ఫుల్గా 90 సంవత్సరాలు ఆయన చక్కగా జీవిస్తున్నారంటే దానికి కారణం మీ అందరూ సపోర్ట్ కూడా ఆయనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. అందువల్ల ఆయన ఇవన్నీ కూడా పెట్టుకోకుండా ఆయన మా దగ్గరికి వచ్చి చక్కగా ఉండమని నా విజ్ఞప్తి, నా ప్రార్థన. ఇప్పుడు కుమార్తెల ఫోబియాలో ఉన్నటువంటి నాన్నగారికి జరగరానిది ఏదైనా జరిగితే దానికి కూడా ఆనందాన్ని బాధితుని చేయడానికి కూడా ఒక కుట్ర జరిగే పరిస్థితి కళ్ళ ముందే కనిపిస్తుంది. అవునండి, అది ముమ్మారు నిజము. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు తాలూకా ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క అభియోగాలు కానీ ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ఇది చూసిన తర్వాత ఎటువంటి సందేహం కూడా ఉండదు. ఆయనకి రేపొద్దున ఏమైనా జరిగినా కూడా నేనే కారకుడిని దానికి అని చెప్పడంలోని ఇంకో విధంగా నాకు నా మీద తప్పుడు కేసులు బుక్ చేసి నన్ను ఏదో క్రిమినల్గా ప్రొజెక్ట్ చేద్దామనే దీంతో ఎటువంటి సందేహము లేదండి దానికి నేను అన్ని విధాలుగా నేను ధీటుగా దాన్ని చట్టపరంగా ఎదుర్కోవడానికి రెడీ. సాధనకై అలుపెరగిన కృషి చేసిన తనకు తండ్రి కొడుకుల మధ్య 87 ఏళ్ల బంధాన్ని మాత్రం ఆస్తుల కోసం అక్కజెల్లెలే ఈరోజు తన తండ్రిని తన నుండి దూరం చేశారు. ఈ హోటల్ అంటే ఖ్యాతిని ఇనుమడింపు చేయడానికి ఈరోజు తన కుమారుడు కూడాను హోటల్ మేనేజ్మెంట్ చేసి తాత మా అమ్మ ఆశయ సాధన కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఆధిపత్య పోరుతో పాటు ఆస్తుల వివాదాలు కూడాను ఈరోజు అంటే హీరోగా ఉన్నటువంటి కొడుకు విలన్గా మారే పరిణామాలు ఈరోజు నాగావళి హోటల్ యజమాని కుటుంబంలో నెలకొనుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రికి తనకు ప్రాణహాని ఉందని చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే భర్త వరద వెంకట గోవిందరాజులు చేసినటువంటి ఈ ఆరోపణ విషయంలో సీఎం పేసీ నుండి ఎటువంటి చర్యలకు వారు కార్యాచరణ రూపొందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుమార్తెల ఫోబియాలు ఉన్నటువంటి ఆయనకు ప్రాణహాని పొంచి ఉంది. అటు జరగరానిది ఏదైనా జరిగితే తను నేరస్తుడిగా చూపించేందుకు అక్కజల్లి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొడతాను. ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలపై మాత్రం మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ హోటల్ ఖ్యాతిని ఇనుమడించి చేసేందుకు తాను చేసినటువంటి శ్రమ ఫలించి మా నాన్నగారు తిరిగి ఈ హోటల్లో ఆవాసం ఉండినట్టయితే 40 ఏళ్ళ ఆయనతో ఉన్నటువంటి ఈ సిబ్బందికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కూడా ప్రతి ఒక్కరు మదన పడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడాను గోవిందరాజును మళ్ళీ నాగావళి హోటల్కి తెచ్చేందుకు సీఎం సహకరిస్తారా, లేకపోతే కూతుర్ల ఫోబియాలో ఉన్నటువంటి ఆయన అనారోగ్యం క్షీణించేందుకు దోహదపడుతుందా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.